అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రారంభ ప్రార్థనగా ముందుకి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. మరి వచ్చిన దైవజనులకు, మరి అలాగే సంఘ బిడ్డలకు, గ్రామ బిడ్డలకు, అలాగే వస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేద్దాం. అలాగే ఈరోజు మనకి దేవుడు ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు కనుక ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధించడానికి ఈ శ్రేష్టమైన దినంలో మనందరూ సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపులను రక్షించడానికి ఒక క్రీస్తు రక్షకుడుగా ప్రభువా లోకానికి మీరు ఉదయించిన రీతిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. నేను నీతిమంతులను పిలవలేదు కానీ పాపులను పిలవచ్చుదేనని సెలవిచ్చారు తండ్రి. ఏ పాపము చేయని మా కొరకు తండ్రి ప్రభువా నిన్ను నీవు రీతినిగా చేసుకుని ప్రభువా మా కొరకు శిలువ మరణమును పొందుటకై ఈ భూలోకంలో తండ్రి అయా దేవాది దేవుడు అయిన నీవు, సర్వోన్నతుడు అయిన దేవుడు నీవు, అయా మహిమగల రాజు నీవు తండ్రి, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంతినుడు, అతి మనోహరుడు ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మానవులను రక్షించడానికి సర్వభూమిని సృష్టించిన సృష్టికర్తమైన నీవు తండ్రి, నిన్ను నీవు రీతినిగా చేసుకుని నిన్ను నీవు తగ్గించుకుని మానవుల కొరకు తండ్రి మానవ అవతారాన్ని ఎత్తి మానవులను తండ్రి పాపంలో ఉన్న వ్యక్తులను రక్షించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి నీ కృప ద్వారా ఉచితంగా మాకు రక్షణ అనుగ్రహించడానికి తండ్రి 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించిన దేవానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా వారి పాపముల నుండి వారిని రక్షించుటకు అయ్యా జన్మించిన యేసు అని రక్షకుడిగా నామకరణం చేయబడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈరోజు నీ జన్మదిన కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ప్రభువా నిన్ను మహిమపరచుటకు, నిన్ను గణపరచుటకు తండ్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయా స్తుతుల ద్వారా, వాక్యముల ద్వారా ఈ సన్నిధానంలో మేము గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ సజీవమైన రెక్కలతో మమ్మల్ని కప్పి కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అయా జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా మీరు ఎన్నో కార్యాలు చేసి ప్రభు మీరు ఎక్కల చోటున మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇది దినమునకు తండ్రి మీరు ఎవరిని సమకూరుస్తున్నారో, ఏ బిడ్డల పట్ల మీ ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏ బిడ్డలు నీ రాజ్యానికి వారసులు కావాలో, ఏ బిడ్డలు తండ్రి ప్రభు నిన్ను అంగీకరించి తండ్రి నీ నిత్య రక్షణ పొందుకోవడానికి ఏ బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించారు వారందరినీ మీరు నడిపించుకోండి, మీరు సహాయం చేయండి. వస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి వారి ప్రాణంలో తండ్రి, వారి యొక్క రాకపోకల్లో తండ్రి, వస్తున్న దైవ సేవకుల్లో తండ్రి, అయా బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాసులు, మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలు తండ్రి స్థలానికి విచ్చేస్తూ ఉండగా దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకుని తండ్రి నాయనా నీతో నిత్యము మంచి అయా సహవాసము సంబంధము కలిగి అయా నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం మీ కొరకు రక్షకుడు ఉదయించి ఉన్నాడని సెలవిచ్చారు. అందరూ హృదయాలలోకి రక్షణ కలుగులాగా వారి హృదయాలను తెరవండి ప్రభు. వారి యొక్క మనోనిత్యాలను నీ వెలుగు వారిలోనికి వెళ్ళటకు కృప చూపెట్టిందిగా నీవే సత్యము, జీవము, మార్గమై ఉన్నవన్నీ తెలుసుకునే గొప్ప భాగ్యం నేను కరెంట్ విశ్వాదిలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయా సౌండ్ సిస్టమ్ అంతా మీ ఆధీనంలో ఉంచుకోండి. దేవ పాటలు పాడుతున్న స్వరాలు అయా మీ ఆధీనంలో ఉంచుకోండి. సాక్ష్యాన్ని పంచుకోండి. అలాగే గ్రీటింగ్స్ తెలుపుతున్న బిడ్డలు, మీ వర్తమానం అందిస్తున్న దైవ సేవకులను కూడా మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించి సహాయం చేయండి. సహకరిస్తున్న ఎవరి బిడ్డలు ప్రభు వారి చుట్టూ నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ కృప గల హస్తాలకు అప్పచెప్తూ మా గ్రామంలో ఉన్న తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కృప చూపెట్టి ప్రతి బిడ్డలు మీరు నడిపించి సహాయం చేసి
ఈ కార్యక్రమం అంతటిలో ప్రభువా కేవలము మీకే మహిమ ఘనత కలుగులాగా ప్రభువా ఈ కార్యక్రమం జరుగులాగా మీ ఆత్మ నడిపింపు తండ్రి మీ సన్నిధి ఇక్కడ ఉంచి సహాయం చేసి బలపరచమని కేవలము మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు